యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచనాలు. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 3-4 వచనాలు. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, శేషించిన వారనాలా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, కూర్చున్నది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకునే వారలారా, వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే చేసి ఉన్నాను. చంక పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృపా కనికరం గల దేవా, ప్రేమ పూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తున్నాను ప్రభువా. గడిచిన సమయమంతా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడారు నా ప్రభువా. ఈ యొక్క శుక్రవారం రోజునైనా కొద్దిమందిగా కూడి నిన్ను స్తుతించి మహింపరిచి కనపరుచుకున్నాం నాయన, కీర్తించుకున్నాం. ఈరోజు మా కొరకు సిద్ధపరచబడ్డ వాక్యం మేము ధ్యానించబోతుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభా, తదనుగుణంగా మేము జీవించుటకు సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్లజేసి మీరే స్తుతి ఘనత మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక వ్యవసాయదారుడు అస్తవ్యస్తంగా తన యొక్క తోట పెరిగితే చూచి ఎంతో దుఃఖపడతాడు. ఆ యొక్క తోట చక్కగా ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా బాగుండాలి, చక్కగా అందంగా ఉండాలని చెప్పని ఆశపడతాడు. అలాగే తల్లిదండ్రులు కూడా తమ యొక్క పిల్లలు అస్తవ్యస్తంగా పెరగకుండా చక్కగా ఎదిగి వృద్ధిలోకి రావాలని చెప్పని ప్రతి తల్లి తండ్రి కూడా ఆశపడుతూ ఉంటారు. ఆ విధంగా పిల్లలు వృద్ధిలోకి రావాలని చెప్పనంటే ఏం చేయాలి? బైబిల్ ఏం చెప్తుంది? ఈరోజు మన యొక్క వాక్యాంశం ఇదే. యెషయా గ్రంథము 46వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి మాట ఇప్పుడు ఏం చదువుకున్నామండి? ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే, తల వెంట్రుకలు నెరియ వరకు నిన్ను ఎత్తుకున్నవాడను నేనే అంటున్నాడండి. దాని 3వ వచనం కూడా చూసుకుంటే, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరించబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకబెట్టుకున్న వారలారా అని చెప్పంటే, పుట్టింది మొదలుకొని నేను మిమ్మల్ని భరిస్తున్నాను. తండ్రిలాగా మీకు భారమంతా కూడా భరిస్తూ ఉన్నాను. ఒక తల్లిలాగా, తల్లి ఎలాగైతే పిల్లని చంకన పెట్టుకుని తిరుగుతూ ఉంటుందో ఆ విధంగా మిమ్మల్ని చంకన పెట్టుకొని నేను తిరుగుతున్నాను. అంటే ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె నేను మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాను. ఎప్పటిదాకాట? ముదిమి వచ్చు వరకు. అంటే ముదిమి అంటే ముసలి వయసు వచ్చు వరకు. ముసలి వయసు వచ్చు వరకు మిమ్మల్ని ఆ విధంగా నేను కాచి కాపాడుతాను అంటున్నాడు. తల వెంట్రుకలు నెరియ వరకు ఉందా మాట? తల వెంట్రుకలు నెరియ వరకు అంటే తల వెంట్రుకలు అంటే బాల నెరుపు కాదనుకోండి, చిన్నప్పుడు బాల నెరుపు వస్తుంది, ఆ నెరుపు కాదు. ముసలి వయసులో ఏమండి తెల్లగా అవుతాయి కదా వెంట్రుకలు, కాకపోతే ఇప్పుడు తెల్ల వెంట్రుకలు కనిపించట్లేదు. అందరూ కూడా చక్కగా డై వేసుకుంటున్నారు. ఎందుకని డై వేసుకుంటున్నాను చెప్పానంటే, డై ఫర్ క్రీస్ట్ అట. చాలామంది డై వాడుతున్నారు ఇప్పుడు కదా, కనిపించట్లేదు తల వెంట్రుకలు. తల వెంట్రుకలు నెరియ వరకు నేను ఎత్తుకునేవాడను నేనే. అంటే పెద్ద వయసు వచ్చే వరకు, వృద్ధాప్యం వచ్చే వరకు నేను కాపాడుతాను, రక్షిస్తానని చెప్పని ప్రభు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. మరి ఆ విధంగా ఆ యొక్క వాగ్దానం మన యొక్క జీవితాల్లో
నెరవేరాలని చెప్పానంటే ఏం చేయాలి? ఎఫెసీ పత్రికలో ఒక మాటను చూద్దామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులారా, తండ్రులకి ఇక్కడ చక్కని బాధ్యత దేవుడు అప్పచెప్తున్నాడు. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. చిన్నప్పటి నుంచే పిల్లల్ని దేవుని పట్ల, ప్రభు యొక్క శిక్షలో బోధలో దేవుని పట్ల భక్తిలో పెంచమని చెప్పిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. మన అంశం ఏంటంటే ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పంటే, ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకునేవాడిగా ఉండాలని చెప్పానంటే, తల వెంట్రుకలు నెరిసే వరకు దేవుడు మనల్ని క్షేమకరంగా కాపాడాలని చెప్పానంటే మనం ఏ విధంగా జీవించాలి అనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుతా ఉన్నాం. దానికి ప్రధానంగా ఏమన్నానని చెప్పారంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. మనకు ఒకటి పాత సామెత ఒకటి ఉంది. ఏంటని చెప్పారంటే, తల్లి చేలో మేస్తే బిడ్డ గట్టున మేస్తుందా అని చెప్పేసి. తల్లి చేలో మేస్తే బిడ్డ కూడా చేలోనే మేస్తుంది, అంతే కదండి. నువ్వు తల్లి తండ్రిగా నువ్వు ఏ విధంగా జీవిస్తూ ఉంటే పిల్లలు కూడా తల్లిదండ్రులను అనుకరిస్తూ ఉంటారు. నువ్వు పొద్దున్నే లేచి చక్కగా మోకాళ్ళేసి నువ్వు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటే నీ కుమారుడు కుమార్తె కూడా అదే ఫాలో అవుతారు. నువ్వు పొద్దున్న లేచి జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ పాటలు పెట్టుకుని పాటలు వింటున్నావు అనుకో, పిల్లలు కూడా అదే చేస్తారు. నువ్వు పొద్దున్న లేచి ఫేస్బుక్లో నువ్వు చాటింగ్ కొడతా ఉంటే ఇవాళ రేపు మన జీవితాలు ఎట్లా అయిపోయినాయి చెప్పానంటే, ఫోన్ పట్టుకుని ఇట్లా 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 సరిపోయిన జీవితం తెల్లారిపోతుంది అంతే. ఇంకా నువ్వు పొద్దున్న లేచి నువ్వు ఫోన్ పట్టుకుంటే నీ పిల్లలు కూడా అలాగే తయారవుతారండి. నువ్వు వారికి ఎటువంటి అలవాట్లు నేర్పిస్తావో వారు అదే నేర్చుకుంటారు. గమనించండి, ఒక భక్తుడు చెప్తాడు ఏంటని చెప్పానంటే, నీ పిల్లల యొక్క మోకాళ్ళు దేవుని ముందు మోకరిలేలా నువ్వు చేయకపోతే పెద్ద అయిన తర్వాత నీ మెడలు వంచి నడివీధుల వాళ్ళు నిన్ను నిలబెట్టేస్తారు, నిన్ను సిగ్గుపరుస్తారని చెప్పంటాడు ఒక భక్తుడు. నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు పిల్లలకు నువ్వు భయభక్తులు నేర్పించి దేవుని పట్ల వాళ్ళు మోకాళ్ళు వేసేలాగా నేర్పిస్తే వారి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మంచి పేరు తెచ్చి బిడ్డలుగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్నప్పటి నుంచే ఏమంటున్నాడు వాక్యంలో, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మరి పిల్లల్ని ఆ విధంగా భక్తిగా దేవుని పట్ల విశ్వాసాలను పెంచాలంటే ఏం చేయాలట? మొట్టమొదటిగా నీ బాధ్యత, నువ్వు ఫస్ట్ దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని పట్ల నువ్వు విశ్వాసం కలిగి జీవించాలి. మొట్టమొదటిగా నీ బాధ్యత. నువ్వు మొట్టమొదటిగా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే నీ పిల్లవాడు భయభక్తులు కలిగి జీవిస్తాడు. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనంలో దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడం అని చెప్పానంటే ఒక మాట చూసుకుందామండి. ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసు. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన అనే పదం, దేవుని మందిరంలో ఎలా కూర్చోవాలి, దేవుని మందిరంలో దేవుని యొక్క వాక్యం ఎలా వినాలి, దేవుని మందిరానికి సమయానికి వెళ్తున్నామా లేమా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటామంటే ఏంటి? ఆదివారం పూట మన యొక్క సమయం 10:30కి. నువ్వు ఏ సమయానికి మందిరానికి వస్తున్నావు? 10:30కి మందిరానికి వస్తున్నావా, లేకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం విన్న మందిరానికి వస్తున్నావా, లేకపోతే చివరి ప్రార్థనకు వస్తున్నావా మందిరానికి? నువ్వు దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా లేవా? నీ మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన
జాగ్రత్తగా చూసుకో. కొంతమంది మందిరానికి వస్తారు, ఇక నిద్రపోతూ ఉంటారు, ఊగిపోతూ ఉంటారు. ఏం లాభం వచ్చింగా? నువ్వు ఏ విధంగా చేస్తావో అని పిల్లలను గమనిస్తూ ఉంటారు. జాగ్రత్త సుమా, దాన్నే వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. పిల్లలు వృద్ధిలోకి రావాలంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని చెప్పానంటే, తల్లిగా తండ్రిగా నీ బాధ్యత ఏంటి? భయభక్తులు కలిగి ఉంటామంటే ఏం చెప్తుంది వాక్యం అండి? చెడుతనమును అసహించుకోవటమే అనే వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భయభక్తులు కలిగి ఉంటామని చెప్పానంటే పాపాన్ని అసహించుకోవటమే. చాలామంది ఎలా ఉండాలని చెప్పానంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారు, కానీ మరలా పాపాన్ని కూడా ప్రేమిస్తూ ఉంటారు. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారు, కానీ లోకాన్ని ప్రేమిస్తూ ఉంటారు. అది నిజమైన భయభక్తులు కాదండి, అది నిజమైన భక్తి కాదు. సంసోను దేవుని పట్ల భక్తి కలిగి ఉన్నాడు, నాజీరు చేయబడ్డాడు, కానీ పాపంలో పడిపోయాడు, లోకాన్ని ప్రేమించాడు, తీవ్రంగా నష్టపోయాడు, తన యొక్క బలాన్ని పోగొట్టుకున్నాడు, కళ్ళని పోగొట్టుకున్నాడండి. జాగ్రత్తగా గమనించాలి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటామని చెప్పానంటే చెడుతనం అసహించుకోవటం. మరి కొంతమంది ఎలా ఉంటారని చెప్పారంటే మందిరానికి వచ్చినప్పుడు విపరీతమైన భక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. సంఘం దృష్టిలో విపరీతంగా భక్తిగా అందరూ ఉన్నప్పుడు చాలా భక్తిగా జీవిస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. నటనా జీవితం. నువ్వు ఆ విధంగా నటించడం వల్ల నీ పాస్టర్ గారిని మెప్పించవచ్చేమో, కానీ దేవుడిని నువ్వు మెప్పించలేవు. దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ఎలా ఉంది, నీ హృదయాంతరంగం ఎలా ఉంది, నీ హృదయాంతరంగంలో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నావు, దాన్ని బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈరోజు నీ హృదయం ఏ విధంగా ఉంది? దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్నావా లేవా? యథార్థంగా జీవించేవాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉంటారని చెప్పిన దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. నటనా జీవితం వద్దు. నువ్వు లోపల ఏమేమి ఉన్నావో బయట అదే విధంగా జీవించు. వేషధారి జీవితం వద్దండి, దేవునికి అసహ్యం అది. దేవుని పట్ల భక్తి కలిగి జీవించు. హృదయపూర్తిగా దేవుని ఆరాధన చేయి. చెడుతనాన్ని అసహించుకోవటమే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండటమే. ఆ విధంగా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలకి ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయి? దేవుడు అనేకమైన చక్కని శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఈరోజు మన ముందుంచాడు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే తల్లిదండ్రులు పిల్లలకు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు? మొట్టమొదటిగా కీర్తన గ్రంథము 115వ దావీదు కీర్తన 13-14 వచనాలు. 115వ దావీదు కీర్తన 13-14. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చాలండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుడిని దీవించాలని చెప్పానంటే నీ కులాన్ని చూసి దేవుడిని దీవించడండి. నీకున్న హోదా బట్టి కానీ, నీకున్న జ్ఞానం బట్టి కానీ, నీకున్న అధికారాన్ని బట్టి కానీ దేవుడు నిన్ను దీవించడు. నువ్వు దేవుణ్ణి ఆనుకుని జీవిస్తున్నావా లేవా? దేవుని పైన పూర్తిగా ఆధారపడ్డావా లేవా? ఈరోజు నీకు డబ్బు ఉందనో, లేకపోతే పదవి ఉందనో, లేకపోతే ఇంకేదో ఉందని చెప్పని నువ్వు అతిశయపడుతున్నావేమో, కానీ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని చెప్పని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాడు యాకోబు గారు విస్తారమైన పశు సంపద కలిగి ఉన్నాడు. 2 భార్యలు, 12 మంది కుమారులు, మిక్కిలి ధనవంతుడు. కానీ ఎబ్బోకు రేవులో దేవుని యొక్క పాదాలు పట్టుకుని బతిమలాడాడు. దేనికోసం? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదిలిపెట్టను, నీ ఆశీర్వాదం నాకు కావాలయా. ఆల్రెడీ తండ్రి వద్ద నుంచి ఆశీర్వాదం పొందుకున్నాడు, ఏశావుకు రావాల్సిన ఆశీర్వాదాలు తీసుకున్నాడు. కానీ మళ్ళా అడుగుతున్నాడు దేవుణ్ణి, దేవా నీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభా. ఇంకేం ఆశీర్వాదం? దేవుడు లేకుంటే ఈ లోకంలో ఎన్ని ఉన్నా కూడా అది సమస్తమును వ్యర్థం అని చెప్పని గ్రహించాడు ఆనాడు యాకోబు గారు. ఏమన్నాడు వాక్యంలో? పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా
దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని చెప్పానంటే ముందుగా తల్లిగా తండ్రిగా నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి. ఆ విధంగా నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నీ పిల్లలను దీవిస్తాడు, నీ పిల్లలను దీవిస్తాడని చెప్పిన దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. రెండవదిగా చూసుకుంటే 128వ దావీదు కీర్తన, మనకందరికీ బాగా తెలిసిన దావీదు కీర్తన 128 1-3 వచనాలు చూద్దామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు. నీవు ధన్యుడవు. నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగు ఆశీర్వదించబడును. చాలండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన త్రోవలందు నడుచు వారందరూ కూడా ధన్యులు. ఆయనకు ఒక త్రోవ ఉందట, అందరికి కాదండి. ఆయన త్రోవలో ఎవరైతే నడుస్తారో వారే ధన్యులు. ఈరోజు మన ముందు అనేక త్రోవలు ఉన్నాయి. ఆ త్రోవ నడుస్తూ ఉంటే రకరకాల ఆకర్షణలు, ఎన్నో ఆకర్షణలు. దేవుడు ఈరోజు నీకు ఒక సరిహద్దు నియమించాడు. ఆ సరిహద్దులో ఉండి ఆయన త్రోవ వెంబడి వెళ్తే అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ఒక చక్కని ఫోటోగ్రాఫర్ కావాలని చెప్పానంటే నువ్వు ఫోటో తీస్తూ ఉంటే ఏమండి పిల్లి వస్తుంది, ఎదురుగా కుక్క వస్తుంది, లేకపోతే పక్కనోడు తిరుగుతూ ఉంటాడు అటు ఇటు. నువ్వు అట్లే ఫోటో తీస్తే సరైన ఫోటో రాదు. నీ దృష్టి నువ్వు ఎక్కడైతే ఫోటో తీయాలో అక్కడ కేంద్రీకృతం అయితేనే అప్పుడే చక్కని ఫోటో వస్తుంది. అలాగే నువ్వు ఆయన త్రోవలో నడిస్తేనే నీకు ఆశీర్వాదం. అప్పుడు నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఏముంది వాక్యంలో? నీకు మేలు కలుగును. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. ఈనాడు అనేక మంది కష్టపడుతున్నారు కానీ చిల్లిజేబే. కష్టపడుతున్నారు కానీ మొత్తం చిల్లిజేబే. జేబులు వేసుకుంటారు. బారు వడ్డీ కొంత, చక్కెర వడ్డీ కొత్త, ఏమండి ఆ కిరాణా షాపులో కొంచెం, ఇంకెక్కడో అప్పు, ఏముండదు మిగిలితే అంత లాస్ట్ చివరికి వస్తారు కొద్ది. అటువంటి వారు ఈనాడు ఎంతమందో. నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే ఆయన నీ చేతుల కష్టార్జితము దీవిస్తాడండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి శ్రేష్టమైన మొక్క. భార్యని ద్రాక్షవల్లితో పోల్చాడు. ద్రాక్షవల్లికి ఒక స్తంభం ఆధారంగా ఉంటే చాలు. ఆ స్తంభాన్ని ఆధారంగా చేసుకుని చక్కగా అల్లుకుంటుంది ద్రాక్షవల్లి. ఒక చిన్న పందిరేస్తే పచ్చగా అదంతా కూడా అలుముకుని గుత్తులుగా చక్కని ఫలాలు ఇస్తుంది. ఈరోజు భర్త, నువ్వు నీ భార్యకి ఒక స్తంభం వలె ఒక ఆధారంగా ఉండాలి. ఆ విధంగా ఆధారంగా ఉన్నప్పుడు నిన్ను అల్లుకుని నీ భార్య చక్కగా నిన్ను ఆధారం చేసుకుని చక్కగా అల్లుకుంటూ చక్కగా పచ్చగా, అప్పుడు ఆమె చక్కని ఫలాలు ఇవ్వగలుగుతుంది. ఈరోజు నీ భర్తకు, నీ కుటుంబంలో నీ భార్యకు నువ్వు ఆధారంగా ఉంటున్నావా? ద్రాక్షవల్లి వలె ఉంటుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాయి? దేవుణ్ణి ఆధారం చేసుకున్నటువంటి భార్య, దేవుణ్ణి ఆనుకున్నటువంటి భార్య ఆ భర్తకి ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుందండి. దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆమె జ్ఞానవంతురాలు, తన ఇల్లు కట్టుకుని చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. దేవుని పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో ఆమె చక్కని జ్ఞానవంతురాలుగా ఉంటుంది. ఆ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. ఈ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును. అలాగే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఓలీవ మొక్కల వలె ఉండును. దేవునితో అంటుకట్టబడిన భార్య
దేవుణ్ణి ఆనుకుని ఉన్నటువంటి భార్య ఆ భర్తకి చక్కని కిరీటంగా ఉంటుంది. అలాగే నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఓలివ మొక్కల వలె. ఎందుకని ఓలివ మొక్కలు? నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు మర్రి మొక్కల వలె ఉంటారు అని చెప్పలేదు. రాయి మొక్కల వలె ఉంటారని చెప్పలేదు. ఏమండి? చందనం మొక్కల వలె ఉంటారని చెప్పలేదు. రావి చెట్టు బాగా దృఢంగా ఉంటుంది కదా, రావి చెట్టు, మర్రి చెట్టు, దాని ఊడలు చాలా దృఢంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటుంది, అది చెప్పలేదే. చందనపు మొక్క చాలా విలువైంది, అది కూడా చెప్పలేదు. ఓలివ మొక్కల వలె ఉందరు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానట దావీదు గారు. ఎలా ఉన్నాడట? దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానంటాడు. ఎందుకని ఒలివ చెట్టు? ఒలివ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి గమనించండి. ఒలివ చెట్టు మనం ఆ యొక్క ఒలివ మొక్క నాటినప్పుడు మొట్టమొదటి 7 ఏళ్ల పాటు దాన్ని జాగ్రత్తగా కాయాలండి. 7 years పాటు దానిని జాగ్రత్తగా పెంచాలి. ఆ 7 years పాటు జాగ్రత్తగా పెంచితే ఆ మొక్కని నెమ్మదిగా అది పెరిగి పెద్దదై చక్కని ఫలాలు ఇవ్వడం మొదలేస్తుందండి. దాని అర్థం ఏంటో తెలుసండి? దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఏంటని చెప్పానంటే, సామెతలు 22వ అధ్యాయము 6వ వచనంలో 22:6లో ఒక చక్కని మాట ఉంది. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పుడు వాడికి ఏ విధంగా పెరగాలో వాడికి సరైనటువంటి మార్గం నువ్వు చూపిస్తే ఆ మార్గంలో వాడు చక్కగా పెరుగుతాడు. ఏముంది వాక్యంలో? నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపోడు. మొట్టమొదటి ఫస్ట్ 7 years పాటు దాన్ని జాగ్రత్తగా పెంచాలట ఒలివ మొక్కని. అప్పుడు 7 years నుంచి అది చక్కగా అది కాపు కాయటం మొదలేస్తుంది, చక్కగా ఫలాలు ఇవ్వటం మొదలేస్తుంది. అట్లా 7 నుంచి ఒక 15 years పాటు మరికొంత జాగ్రత్తగా ఆ యొక్క మొక్కను మనం జాగ్రత్తగా ఆ యొక్క చెట్టుని కాచినట్లయితే ఇంకా చక్కని ఫలాలు ఇవ్వటం మొదలేస్తుంది. 15 ఏళ్ళ నుంచి నువ్వు దాన్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే పర్వాలేదు, చక్కని శ్రేష్టమైన ఫలాలు ఇవ్వగలుగుద్దండి. ఓలివ చెట్టును మనం గమనించినట్లయితే ఓలివ చెట్టు యొక్క ఫలాలు, ఓలివ చెట్టు యొక్క ఆకులు, ఓలివ చెట్టు యొక్క బెరడు అన్నీ కూడా శ్రేష్టమైనవే. ఓలివ చెట్టు ఆకులు చక్కని ఉపయోగకరమైనవి, ఓలివ చెట్టు యొక్క ఫలాలు ఉపయోగకరమైనవి, ఓలివ చెట్టు యొక్క బెరడు కూడా ఉపయోగకరమైనదేనండి. చక్కని మెడిసినల్ యూజ్ కోసం ఓలివ చెట్టు బెరడు ఉపయోగిస్తారు, ఓలివ చెట్టు ఆకులు కూడా మెడిసిన్ పర్పస్లో ఉపయోగిస్తారండి. ఓలివ చెట్టు ఫలాలు, ఇజ్రాయెల్ దేశంలో ఓలివ చెట్టు ఫలాల్ని ఇంకా పక్వానికి రాకముందు ఏం చేస్తారని చెప్పండి, వాటి చక్కగా వాటిని కోసేసి వాటిని ఊరబెడతారట. ఊరబెట్టి భోజనానికి ఉపయోగిస్తారట. ఓలివ పండు నుంచి చక్కని ఓలివ నూనె వస్తుంది. ఆ ఓలివ నూనె ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఆహారంలో దాన్ని ఉపయోగిస్తారు, రాజుల్ని అభిషేకించాలని చెప్పారంటే, సేవకులను అభిషేకించాలని చెప్పంటే ఓలివ నూనె ఉపయోగిస్తారు. అలాగే దేవుని మందిరంలో ఆ యొక్క దీపం వెలిగించాలని చెప్పారంటే ఓలివ నూనె శ్రేష్టమైనదిగా చెప్పబడిందండి. మనకి లేవీకాండం 24వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే, లేవీకాండం 24:2-3 వచనాలు. దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపపు కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డు తెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిన దానిని చక్కపరచవలను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. దీపము నిత్యము వెలుగుచున్నట్లు అయినట ప్రదీపము కొరకు దంచి తీసిన
అచ్చమైన ఒలివ నూనె. ఆ ఒలివ నూనెను దేవుని యొక్క మందిరంలో చక్కగా ఉపయోగకరంగా వాడబడుతుందండి. ఒలివ చెట్టు వల్ల అనేకమైన ప్రయోజనాలండి. దీన్ని ఎవర్ గ్రీన్ ప్లాంట్ అని చెప్పి అంటారండి. ఎవర్ గ్రీన్ ఎప్పుడు కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుందండి. మరొక ఇందులో చక్కని ఆత్మీయమైనటువంటి మాట చెప్పాలని చెప్పంటే, మనకి ఆది కాండానికి వస్తే, ఆది కాండంలో మనకి 8వ అధ్యాయము 10-11 వచనాలు చూసినట్లయితే, ఆది కాండము 8వ అధ్యాయము 10-11 వచనాలు చూస్తే, అతడు మరి 7 దినములు తాళి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసెను. నోవహు కాలంలో మనకందరికీ బాగా తెలిసిన విషయమేనండి, భయంకరమైన జలప్రళయం. ఎంతకాలం వచ్చిందండి జలప్రళయం? 40 రాత్రులు 40 పగళ్ళు వచ్చింది. నీటి ప్రవాహము ఎంత వచ్చిందని చెప్పంటే, దాదాపుగా ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్లు ఒక 3 ఎంత ఎత్తుగా ఉంటాయో అంత ఎత్తుగా, పర్వతాలు కూడా మునిగిపోయాయంట, అంత ఎత్తుగా నీళ్లు. దేవుని వాక్యంలో సెలవిస్తా ఉందని చెప్పానంటే, ఒక్కసారి మనం ఆది కాండం 7వ అధ్యాయానికి వస్తే, 7వ అధ్యాయము 20వ వచనం, 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండంగా ప్రబలును కనుక పర్వతములను మునిగిపోయెను. ఉందండి వాక్యం, పర్వతములు కూడా మునిగిపోయినంత నీరు వచ్చేసిందంట. అంటే అంత ఎత్తైనటువంటి నీరు. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద పాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి అందరూ కూడా, భూమి మీద చెట్టు చేమ గొడ్డు గోద మొత్తం అంతా కూడా నశించిపోయారు. అయితే ఒక చక్కని శ్రేష్టమైన మాట ఏముందని చెప్పానంటే, ఆ యొక్క భూమి మీద నీటి ప్రవాహం తగ్గిపోయిందో లేదో అని చెప్పని తెలుసుకోవాలని చెప్పని నోవహు గారు ఒక నల్ల పావురాన్ని బయటకు వదిలితే, ఆ పావురం బయటకెళ్ళి సాయంకాలం వరకు ఒక ఓలీవ చెట్టు యొక్క ఆకు తెంచుకుని బయటకు వచ్చిందటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఓలీవ చెట్టు యొక్క ఒక చిన్న ఆకు తెంచుకొని వచ్చిందటండి. దాని అర్థం ఏంటని చెప్పానంటే, అంత భయంకరమైన ప్రవాహంలో అంతకాలం పాటు నీటి ప్రవాహం ఉన్నా కూడా ఓలీవ చెట్టు మాత్రం బతికే ఉందండి. అంటే ఆయన యొక్క ప్రవాహాన్ని తట్టుకుని నిలబడగలిగింది. భూమి మీద మొట్టమొదటిగా చెప్పబడినటువంటి మొక్క ఈ ఓలీవ మొక్క. దాన్ని ఆత్మీయంగా చూసుకుంటే సామెతల్లో ఒక మాట ఉంది. సామెతలు 24వ అధ్యాయము 16వ వచనం. సామెతలు 24వ అధ్యాయము 16వ వచనం చూస్తే, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు, చాలండి, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. నువ్వు ఆ విధంగా ఓలీవ మొక్కల వలె నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఓలీవ మొక్కల వలె ఉండాలని చెప్పి దేవుడు ఈరోజు ఆశిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అనేకమైన శ్రమలు, అనేకమైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తొట్టిల్లుతారు, అనేకమైన శోధనలు వస్తాయి, అనేకమైన ఆకర్షణలో పడిపోవచ్చుగాక. కానీ నువ్వు ఓలీవ చెట్టు వలె ఉన్నట్లయితే శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని వచ్చినా సరే, నువ్వు పడిపోయినా సరే తిరిగి మరలా లేవగలవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదిగో ఆ విధంగా నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఓలీవ మొక్కల వలె ఉండాలి. నీ భార్య నీ లోగిట ఫలించు ద్రాక్ష వల్లె వలె ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. దేవుని పట్ల తల్లిదండ్రులుగా నువ్వు భయభక్తి కలిగి ఉంటే ఎటువంటి ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు, నీ పిల్లలు ఎటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు. చివరగా సామెతలు 14వ అధ్యాయము 27వ వచనం. దేవుని పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలకు ఎటువంటి దీవెనలు కలుగుతాయని చెప్పానంటే 14:27.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవపు ఊట అది మరణ పాశములో నుంచి విడిపించును జన సమృద్ధి కలుగుడి చేత. మరణ పాశము నుంచి విడిపించును. మరణ పాశం అనగానే మనకి హిజ్కియా భక్తుడు గుర్తు రావాలండి. హిజ్కియా భక్తుడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు, చెడుతనము అసహించుకున్నటువంటి వాడు, యథార్థంగా దేవుని సేవించిన వాడు. మనకందరికీ బాగా తెలుసు కదా, పోయిన వారం చెప్పుకున్నాం. సందర్భం మరొకసారి చెప్తున్నాను. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు భక్తుడు యెషయా వచ్చి చెప్తాడు, అయ్యా నువ్వు ఇంకా మరణమవుతున్నావు, నీళ్ళు చక్కబెట్టుకో అన్నప్పుడు హిజ్కియా దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా నీ పట్ల నేను ఈ విధంగా భక్తి కలిగి జీవించాను, యథార్థంగా జీవించాను, దయతో నన్ను జ్ఞాపకం చేసుకో అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు హిజ్కియాని దీవించి అతని యొక్క ప్రార్థన, అతని యొక్క మొరాలకించి అతనికి 15 సంవత్సరముల ఆయుష్కాలం తిరిగి మళ్ళా దయచేశాడండి. మరణ పాశములో నుంచి విడిపించుననే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా యెహోవా పట్ల నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలకు ఆశ్రయస్థానం కలదనే వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్రయస్థానం అంటే నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలు ఎక్కడ ఉన్నా సరే ఆ పిల్లలకి ఆశ్రయస్థానం ఉంటుంది. చక్కగా అందరూ కూడా ఆ పిల్లలకి ఆశ్రయం కల్పిస్తారనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి. చివరిగా వాక్యం ముగించే ముందు, పాప ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల ఈ లోకంలో ఏ విధంగా ఉండాలని చెప్పని మనకి కీర్తనకారుడు ఒక చక్కని మాట చెప్పాడు. ఆ మాట చెప్పి నేను ముగించాలని ఆశిస్తా ఉన్నాను. 144వ అధ్యాయము 12వ వచనంలో, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. పోయిన జన్మదినప్పుడు చెప్పుకున్నామండి ఈ మాటలు. మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఏముందండి, దావీదు గారు ఏం చెప్పారండి? మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల కమ్మములు అంటే ఏమండి? ఏ పిల్లర్స్ అండి? మూల స్తంభాలు, మామూలు స్తంభాలు కాదు, మూల స్తంభాలు అంటే కార్నర్ పిల్లర్స్. అంటే ఒక ఇంటికి ఎన్ని ఉంటాయండి కార్నర్ పిల్లర్స్? 4 ఉంటాయండి. మధ్యలో ఎన్నైనా ఉండొచ్చు, కానీ 4 మూలలా కూడా 4 స్తంభాలు ఉంటాయి. అందులో ఒక్క స్తంభం ఒకలా పాడైనా సరే మొత్తం ఇల్లంతా కూడా కూలిపోవాల్సిందే. దాని అర్థం ఏంటండి? మా కుమార్తెలు నగరునికే చెక్కిన మూల స్తంభాలని చెప్పారంటే కుమార్తెలు ఇంటికి మూల స్తంభాల్లాగా ఉండాలట. అంటే ఇంటి గౌరవాన్ని నిలబెట్టే విధంగా కుమార్తెలు జీవించాలి. అదిగో ఆ విధంగా ఆ కుమార్తెల్ని చిన్నప్పటి నుంచి దేవుని పట్ల భయభక్తులతో పెంచాలని చెప్పినటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఆనాటి దినాల్లో ఈ మూల కంబాలను చక్కగా అందంగా ఆకర్షణీయంగా చెక్కేటువంటి వారు, అంటే చక్కగా సౌందర్యంగా ఉండే విధంగా చెక్కేటువంటి వారట ఆనాటి కాలంలో ఇజ్రాయిలీలు. అంటే స్త్రీ చక్కగా సౌందర్యంగా ఉండాలి అని చెప్పిన విషయం మనం గమనించాలి. సౌందర్యం అని చెప్పారంటే బాహ్య సౌందర్యం కాదు, అంతః సౌందర్యం కలిగి ఉండాలి. బైబిల్ ఎప్పుడు కూడా బాహ్య సౌందర్యాన్ని మెచ్చుకోదండి, అంతః సౌందర్యం కలిగి ఉండాలి. ఆ విధంగా అంతః సౌందర్యం కలిగి దేవునికి మహిమకరంగా మూలకంబాల్లాగా ఉండి కుటుంబానికి, సంఘానికి, సమాజానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆ పాపను పెంచాలని చెప్పని తల్లిదండ్రులకి రిక్వెస్ట్ చేస్తూ చిన్న వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.